సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో అంతులూరి నమ్రత గారు చేసిన ఫ్రాడ్ ఇది యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. అసలు దీని విషయం లోపలికి వెళితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ 18 ఏళ్ల క్రితం అతులూరి నమ్రత ఫ్యామిలీ కలిసి పెట్టారండి. దీని మీద ఆవిడ ప్రమోషన్స్ కూడా ఎంత దారుణంగా ఉంది అంటే తెలుగు సినిమాల్లో కామెడీ బిట్లుగా సరోగసీ విధానం ఉంది అనేసి ఆవిడ బాగా ప్రమోషన్ కూడా చేసిందండి. ఆర్టిస్టుల్ని బాగా ప్రమోషన్ చేస్తూ చూపిస్తూ ఆవిడ టెస్ట్ బేబీ సెంటర్స్ని మొత్తం యావత్ ఇండియాలో బ్రాంచెస్గా పెట్టడానికి కూడా ఉపయోగించుకుందండి. రాజస్థాన్ చెందిన ఒక ఫ్యామిలీ 30 లక్షల రూపాయల ద్వారా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కి వచ్చారంటే ఇండియాలో ఈవిడికి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడికి రాకుండా వైజాగ్లో ఉన్న గోపాలపురంలో వీళ్ళ బ్రాంచ్కి వెళ్తే ఆ బ్రాంచ్లో ఈవిడ ఏం చేసిందంటే ఈవిడ దగ్గర ఉన్న అసిస్టెంట్ కళ్యాణి గారికి ఒక లేబర్ ఫ్యామిలీ దగ్గర ఒక 15,000కి ఒక బెడ్ను కొని అక్కడి నుంచి వాళ్ళకి అప్పచెప్పి 30 లక్షల రూపాయలు వసూలు చేసిందంటే దీనివల్ల వాళ్ళు రాజస్థాన్ వెళ్ళి ఆ బెడ్ని సాగుతున్న టైంలో వాళ్ళకి డౌట్ వచ్చి DNA టెస్ట్ చేస్తే ఆ బెడ్ అసలు వాళ్ళకి పుట్టిన టెస్ట్ బేబీ బిడ్డ కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళు గోపాలపురంలో దగ్గరకు వచ్చి కేసు అయితే నమోదు చేస్తే గోపాలపురం నుంచి ఇప్పుడు హైదరాబాద్ దాకా కేసు అయితే నమోదైందండి. ఈ ఇష్యూ బయటికి రాకుండా ఉండడానికి ఆవిడ శతవిధాలా ట్రై చేసింది. ఎందుకంటే ఆవిడకి పొలిటికల్ సపోర్ట్ ఆ విధంగా ఉంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని కేసును బయటకు రాకుండా చూడాలని ట్రై చేశారండి. కానీ నిజం దాగదు కదండి, ఖచ్చితంగా బయటకు వస్తుంది కాబట్టి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ కొడుకు చేసిన హైడ్రామా ఏదైతే ఉందో, నా తల్లిని అరెస్ట్ చేస్తారా, నా కోర్టు లాలు తెలుసు, నేను ఒక అడ్వకేట్ని అని చెప్పి అతను చేసిన హడావుడికి ఈరోజు ఈ మీడియాలో పెద్ద వైరల్ కూడా అయింది. అయితే ఈ విషయంలో రేపొద్దున ఈ శిక్షలు కూడా ఎలా పడతాయి అంటే, ఎందుకంటే వీళ్ళ మీద బుక్ చేసిన కేసులు ఎటువంటి అంటే 420, 431, 450 ఇవి అసలు కేసులే కావు. ఎందుకంటే ఈరోజు ఆర్థిక నేరాలకి అలాగే ఇటువంటి సరోగసీ విధానంలో జరిగిన ఫ్రాడ్లు కూడా ఇటువంటి శిక్షలు ఉండడం వల్ల వీళ్ళ శిక్ష నుంచి ఈజీగా తప్పించుకోవడానికి 10 రోజుల్లో బెయిల్ వచ్చేయడం, తర్వాత ఈ కేసును ముందుకు వెళ్లకుండా నలుపుతూ కోర్టులో తప్పించుకుని తిరగడం వీళ్ళు చేస్తారండి. ఇమీడియట్గా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే హాస్పిటల్ పెట్టేస్తారు. మళ్ళీ ఆవిడ బయటకు వచ్చి ఒక యూట్యూబ్లో కంటతడి పెట్టి ఒక వీడియో చేస్తుంది, నేను చేయలేదు ఈ ఫ్రాడ్, ఇంకొకటి ఎవరో చేసి నా మీద తోసాడు, ఇది పొలిటికల్ డ్రామా అని ఒక ముద్ర వేసింది అనుకోండి. రేపు పొద్దున్న ఇది పొలిటికల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఏ న్యూస్ ఛానల్స్ దీని మీద రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడవు. అలాగే ఈ సరోగసీ విధానమే కాదు, ఇలాంటి హాస్పిటల్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో వీటి మీదకి స్పెషల్ చట్టాలు తీసుకొచ్చి ఆరోగ్య శాఖ మంత్రి గారు దీని మీద ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ కోర్టు పరిధికి వెళ్ళకుండా ముందే పోలీస్ స్టేషన్లోనే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయనేసి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేస్తేనే కానీ ఇటువంటి హాస్పిటల్ ఫ్రాడ్స్ అయితే ఉండవండి.